హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాళీమాత యొక్క నిత్యలలో 9వ నిత్య దీప ఈమె 4 హస్తములతో 3 నేత్రములతో తదేకంగా మనలనే చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈమె పెద్దదిగా ఉండే ఇంద్రనీల రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె ఎడమ చేతిలో గండ్రగొడ్డలి శిరస్సు ఉంటాయి. కుడి చేతిలో అభయహస్తము వరద హస్తముగా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈమెకు నోటి నుంచి బయటకు పొడుచుకుని వచ్చే ఉన్న కోరలు కనిపిస్తాయి. నగ్నంగా ఉండే ఈ నిత్య జుట్టు విరబూసుకొని కనిపిస్తుంది. మానవ కపాలాలతో తయారు అయిన కంకణములను, మానవ ఎముకలతో తయారు చేయబడిన భుజకీర్తులను ఈమె ధరించి మనకు దర్శనమిస్తుంది. ఈమె కాళీమాత యొక్క అతి సమీప శక్తిగా ఈమెకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాగా ఈమె యొక్క మంత్ర జపం చేయడం వలన సర్వ మంత్ర సిద్ధులు అతి సునాయాసం అవుతాయని, ఎటువంటి శాస్త్రమైన అతి సునాయాసంగా ఇమిడీకృతం అవుతుందని అనగా అవగతం అవుతుందని శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. ఈమె కూడా ఎర్రని వస్త్రములు మరియు నీలిరంగు వస్త్రములు, ముదురు చందనపు వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటిక, రక్త చందనపు మాల, ఎవరైతే 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసుకుంటారో వారు హకిక్ మాల కూడా ధరించి అనగా నల్లని హకిక్ మాల, నీలరంగు హకిక్ మాల ధరించి జపం చేయగలరు. ఈమె ఎటువంటి కామ్యకర్మనైనా సరే అతి సునాయాసంగా నెరవేర్చగల మహత్తరమైన మహాశక్తి. గాని గురువు యొక్క ప్రమేయం లేకుండా ఈ దేవత యొక్క ఉపాసనలు చేయకూడదు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి. ఇప్పుడు 9వ నిత్య అయిన దీప నిత్య యొక్క మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం క్రీం హం దీప్తాయై సర్వ మంత్ర ఫలదాయై హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం హం దీప్తాయై సర్వ మంత్ర ఫలదాయై హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం హం దీప్తాయై సర్వ మంత్ర ఫలదాయై హం ఫట్ స్వాహ. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తరువాతే, అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు చేసిన తరువాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాలను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన, భయరహితమైన, ఆనందభరితమైన, యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.